పేతురు అంటున్నాడు, మీరు నిషేధించిన ఈయననే దేవుడు మూలకు తలరాయిగా చేశాడు. ఒకవేళ మనం అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువుని తృణీకరిస్తున్నామా? జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి ఆయన తప్ప నీకు వేరే దిక్కే లేదు. ఆయన నిషేధిస్తే, ఆయన కాదనుకుంటే నువ్వేమీ చేయలేవు. అందువల్ల రెండవ అనుభవంలో పేతురు యోహాను పరిచర్య ప్రారంభిస్తే వాళ్ళని బెదిరించడాన్ని మనము చూస్తున్నాం. మూడవది అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగిందంట. ఆ కాలమునందు యెరూషలేములో సంఘానికి గొప్ప హింస కలిగింది. ఆ కాలం ఏ కాలంలో? సంఘము బాగా అభివృద్ధి చెందుతున్న కాలంలో, సంఘము బాగా జనాలు విస్తరిస్తున్న కాలంలో, సువార్త బాగా వ్యాపిస్తున్న కాలంలో, అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్న కాలంలో, అనేకులు దేవుని వైపు తిప్పబడుతున్న కాలంలో స్టెఫను అనేటువంటి ఒక దైవజనుడు దైవాత్మ ప్రేరణతో అనేకమైన కఠిన హృదయాలతో మాట్లాడిన సందర్భము జరిగిన కాలంలో స్టెఫను గట్టిగా మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ముష్కరులారా, దేవుని వాక్యమును మీ హృదయంలోని దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారులారా. ఆ పైన వచనాల్లో ఆ మాట చూస్తాం. 7వ అధ్యాయము 51వ వచనం. 7వ అధ్యాయం 51వ వచనం. ముష్కరులారా, మీ హృదయములను దేవుని వాక్యానికి లోబరచనొల్లని వారులారా అని గట్టిగా నొక్కి చెప్పాడు స్టెఫను. అంటే ఆత్మ ప్రేరేపణ చేత అతను వీధుల్లో అనేక మందిని హెచ్చరిక చేస్తున్న ఈ సందర్భం స్టెఫను సావుకు కారణమైంది. కనుక స్టెఫను చంపేశారు. స్టెఫను చంపేసిన సందర్భంలో ఆ తర్వాత రాయబడిన మాటే, ఆ దినములలో యెరూషలేములో ఆ కాలమందు సంఘమునకు గొప్ప హింస కలిగింది. సంఘాన్ని హింసించడం ప్రారంభించారు. ఎవరైనా హింసించే వాళ్ళలో ముఖ్యమైన వాడు ఎవరు? సౌలు. మన పౌలుగా మార్చబడిన సౌలు. సౌలు కూడా ఒకడు. సౌలు వాళ్ళతో సమ్మతించాడు. కనుక సంఘానికి హింస కలిగింది. సంఘం హింసించబడితే ఎలాంటి హింస అండి అది? ఎలాంటి హింస? సంఘానికి ఎలాంటి హింస కలిగింది చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం చూస్తే ఎలాంటి హింస కలిగిందో పౌలు చెప్తాడు అక్కడ. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం